ఇంకొక విషయం, సమయం సందర్భం అని ఒక మాట అంటాం మనం. ఏ సందర్భంలో ఏం మాట్లాడాలనేటువంటిది కనీస విజ్ఞత చిన్నపిల్లాడైతే చెప్పొచ్చు. ఇప్పుడే పెయింటర్ ఉద్యోగం వదిలిపెట్టి లీడర్ అయిండు అంటే చెప్పొచ్చు. ఆయన ఎప్పుడో పెయింటర్ వదిలిపెట్టే ఎమ్మెల్సీ అవుతుంది, ఎమ్మెల్యే అవుతుంది, ఎంపీ అవుతుంది, ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతుంది. ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానం ఉన్న తర్వాత కూడా ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలియద్దా? ఏది పడితే అది మాట్లాడేస్తావా? ఎంబడి ఓడిపోతున్నాడో నాకు అర్థం కావట్లే. ఆయన ఉన్నాడు, అడ్వైజర్లు ఎవరో, పిఆర్ఓలు ఎవరో, హూ ఇస్ ట్రైనింగ్ ఐ డోంట్ అండర్స్టాండ్. అయితే మీరు అంటుండొచ్చు, నీకేందా బాధ, రేవంత్ రెడ్డి కదా ఏది పడుతుంది. నాకు బాధ ఏంది అంటే, రేవంత్ రెడ్డిగా మాట్లాడితే నాకు బాధ లేదు, ఒక పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడితే బాధ, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాట్లాడితే బాధ. ఎందుకంటే పెద్దవాళ్ల మాటలు ప్రామాణికమవుతాయి. నువ్వు చిన్న ఉద్యోగుల పట్ల నువ్వు ఈ రకంగా మాట్లాడినట్టయితే ముఖ్యమంత్రిగా, కింద ఉన్నటువంటి అధికారులు ఎట్లా మాట్లాడతారు? వేరే ఎమ్మెల్యేలు, మంత్రులు ఎట్లా మాట్లాడతారు? వాట్ కైండ్ ఆఫ్ మోరల్ స్టాండర్డ్స్, కమ్యూనికేషన్ స్టాండర్డ్స్ దట్ యు ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ? కేసీఆర్ను తిడితివి, కేటీఆర్ను తిడితివి, కేటీఆర్ కొడుకును తిడితివి, ఎవరిని పడితే వాళ్ళని, ఏది పడితే అది, చిన్న కులపోలను తిడితివి. ఆఖరికి ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెపూసలా ఉన్నట్టు ఐటీ ప్రొఫెషనల్స్ కూడా ఇవాళ వాళ్ళేదో వర్కర్లు అని చెప్పని మాట్లాడుతున్నాడు. కేటీఆర్ గారి మీద మాట్లాడండి. సంఖ్యలు ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎగ్జాక్ట్ ఫిగర్స్, బట్ ఐ వాంట్ టు టెల్. ఆయన ఏదో డేటా ఎంట్రీ ఆపరేటర్ చేసిండేమో, ఆయన డేటా ఎంట్రీ ఆపరేటర్ అట కేటీఆర్, ఈయనేమో లీడర్ అట అని చెప్పని మాట్లాడిండు. సరే, ఎస్జ్యూమింగ్ దట్ ఈ వాజ్ అ డేటా ఎంట్రీ ఆపరేటర్. ఆయన వాస్తవానికి ఒక కంట్రీ హెడ్గా అమెరికాలో పనిచేసినాడు, ఇండియాలో కూడా కంట్రీ హెడ్గా, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి హెడ్గా, ఐ డోంట్ రిమెంబర్ ద కంపెనీస్ నేమ్, పెద్ద ఉన్నతమైనటువంటి ఒక లక్షల జీతాన్ని వచ్చే ఉద్యోగంలో పనిచేసిండు. అది వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమంలో మమేకమైండు. ఆయన డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆయనకి ఏం తెలియదు అంటే, ఏం తెలియని డేటా ఎంట్రీ ఆపరేటర్ పనే చేస్తే కూడా ఆయన ఏం చేసి పెట్టిండు తెలంగాణకు ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వచ్చినాయంటే, లక్షల ఉద్యోగాలు హైదరాబాద్కు వచ్చిన ఐటీ రంగంలో వచ్చినాయంటే, టీఎస్ ఐపాస్ ద్వారా దాదాపు 20-25 లక్షల ఉద్యోగాలు వచ్చినాయంటే, నువ్వెవరైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటున్నావు కదా, కాదు ఆయన ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్ వల్లనే ఇవాళ హైదరాబాద్కు గ్లోబల్ సిటీగా పేరు వచ్చింది. ఇంత అద్భుతమైనటువంటి ఒక హైదరాబాద్ నగరంగా తీర్చిదిద్దబడ్డది. ఐటీ రంగంలో ఇవాళ నెంబర్ 1గా ఇవాళ కంట్రీలో మనం పేరెన్నికగలిగిన రాష్ట్రంగా నిలబడ్డాం. నీకు దమ్ముంటే కేటీఆర్ గారిని నువ్వు ఏమంటా ఉన్నావు? డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటున్నావు. దిస్ ఇస్ వాట్ ఇస్ ద డేటా ఎంట్రీ ఆపరేటర్. నీ దృష్టిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ సాధించిన విజయాల చిట్టా, ఉద్యోగాలు కానీ, పెట్టుబడులు కానీ, బ్రాండ్ ఇమేజ్లో కానీ, రకరకాల రీతిలో ఆయన సాధించిన విజయం. నువ్వు పెయింటర్ పటేలు కదా, నువ్వు పెయింటర్ పటేలు ముఖ్యమంత్రి అయినావు, నువ్వేం సాధిస్తావో చెప్పు మరి. ఎన్ని లక్షల ఉద్యోగాలు తీసుకొస్తావు, ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తావు, ఇంకా నువ్వు హైదరాబాద్ను కేటీఆర్ కంటే కూడా ఇంకా ఏ రకంగా అభివృద్ధి చేస్తావు? అవి మాట్లాడడం అంటే పక్కోళ్లను చులకనగా మాట్లాడటము, చిల్లరగా వాళ్ళని తీసి పడేయటం. దిస్ ఈజ్ నాట్ ఫేర్, రేవంత్ రెడ్డి. You are a chief minister of the state of Telangana. No longer you are a painter, no longer you are an ordinary person. You are a chief minister. నీకంటే ముందు చాలా పెద్దోళ్ళు ఆ కుర్చీ మీద కూర్చున్నారు, నీ తర్వాత కూడా చాలామంది పెద్దోళ్ళు కూర్చుంటారు. దయచేసి నువ్వు రాష్ట్ర ప్రతిష్టను దిగదార్చే విధంగా, రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి ఒక సెక్టర్గా పనిచేస్తూ, రాత్రనక పగలనక పనిచేస్తూ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుపూసగా ఉన్నటువంటి ఒక ఐటీ ఉద్యోగులను అవమానించడం నేరం. We are demand from this forum that you tender an open apology. నీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకో, ఓపెన్ అపాలజీని టెండర్ చేయాలని చెప్పని నేను కోరుతూ, అదేవిధంగా నాస్కామ్, తర్వాత హైసియా, ఇవన్నీ కూడా ఐటీ కంపెనీకి సంబంధించిన ఒక ప్రొఫెషనల్ బాడీస్. ఐఎమ్ ఆల్సో మేకింగ్ అన్ అపీల్ టు దెమ్ ఫ్రమ్ దిస్ ఫోరం. దో ఇట్స్ అ పొలిటికల్ ఫోరం, యు ఆర్ ఆల్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్, బట్ ఐ మేక్ అన్ ఎర్నెస్ట్ అపీల్ టు యూ. దయచేసి మీరు కూడా ఈ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించండి. Because you have a moral responsibility to condemn such kind of a degrading and derogatory language used against the IT employees. దయచేసి మీరు చేయాలని చెప్పని కోరుతూ, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ఆయనతో పాటు దావోస్లో ఉన్నట్టున్నాడు, ఫోటోలు కనబడతా ఉన్నాయి. హూజ్ సపోజ్ టు బి ఏ ఫౌండర్ ఆఫ్ లాట్ ఆఫ్ ఐటీ డెవలప్మెంట్ ఇన్ హైదరాబాద్. ఆయన జర గడ్డి పెట్టమని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు రేవంత్ రెడ్డి గారికి, మీ శిష్యునికి పిలిచి చిల్లర మాటలు మాట్లాడొద్దు. చైనా +1 ఇస్ హైదరాబాద్ అన్నాడు, అదేందో నాకు కూడా అర్థం కాలేదు. న్యూక్లియర్ సిటీ అన్నాడు, అర్థం కాలేదు. సో అవన్నీ పక్కకు పెట్టి వాళ్ళ వ్యక్తులను అవమానించేటువంటి ఒక రీతిలో, ఐటీ ఉద్యోగస్తులను అవమానించేటువంటి ఒక రీతిలో మాట్లాడిండు. చంద్రబాబు నాయుడు గారు, యు ఆర్ ద ఫౌండర్
టు హ్యావ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హైదరాబాద్ విత్ రిఫరెన్స్ టు ఐటీ సెక్టర్. దయచేసి ఆయన కొంచెం గడ్డి పెట్టండి, బుద్ధి చెప్పండి. మీ శరీరంలో పెరిగినాడు కాబట్టి ఇటువంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడకుండా నియంత్రించేటువంటి ఒక నైతిక బాధ్యత తీసుకొని ఆయనకు సరైన గుణపాఠం చెప్పాలని చెప్పని కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.